అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్స్‌కు సీఎం గారైతే మంచి శుభవార్త చెప్పారన్నమాట. వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా లేదా అన్న దానిపై అయితే మొత్తం పూర్తి వివరాలతో సహా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడాని అంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం వచ్చినా కానీ మీరైతే వెంటనే తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. దాని ద్వారా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు వచ్చినా కానీ మొదటగా మీరే తెలుసుకోగలుగుతారు. అందుకోసం పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. అలాగే వీడియోనైతే లైక్ చేయండి. దాని ద్వారా మరికొంతమందికి అయితే వీడియోనైతే రీచ్ అవుతుందన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చూసుకుంటే వాలంటరీ వ్యవస్థ అనేది కొనసాగుతుందా లేదా అన్న దానిపై అయితే చాలామందికి అయితే అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే దానికి సంబంధించి కూడా మంత్రులు కూడా స్పష్టత అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ప్రూఫ్తో సహా మీకు చూపెడతాను. అసలు స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు ఇక్కడైతే చూడండి, వాలంటీర్ కొనసాగింపుపై స్పష్టత ఇచ్చిన మంత్రి అని చెప్పేసింది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలోని వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి బాలా వీరాంజనేయ స్వామి ఖండించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి చూసుకుంటే మంత్రి బాల వీరాంజనేయ స్వామి అయితే స్పష్టత తెచ్చారనమాట. వాలంటీర్ వ్యవస్థ అనేది తీసేయము, అలాగే ఉంటుంది. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన కూటమిలు ఇచ్చిన హామీల ప్రకారం వాలంటీర్ వ్యవస్థ అనేది తొలగించకుండా యథావిధిగా కంటిన్యూ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థపై జీతాన్ని పెంచుతామంటూ కూడా ప్రచారం చేశారు కదా. అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థలో చూసుకుంటే 5,000 రూపాయల వరకు కూడా జీతం అయితే ఇచ్చారు. దాన్ని ఇప్పుడు 10,000 చేస్తామని చెప్పడం అయితే జరిగింది. దానిపై కూడా స్పష్టత అయితే ఇచ్చారు. 10,000 కూడా ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా జరిగే తీరుతుంది, అంటే ఉండే తీరుతుందని చెప్పుకోవాలి. అలాగే సీఎం గారు కూడా దీనిపై స్పష్టత ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఉండాలని, గత ప్రభుత్వంలో వాలంటీర్ వల్ల చాలా ఉపయోగం పడిందని చెప్పి భావిస్తున్నారు. అలాగే ఇప్పుడు చూసుకుంటే చాలామందికి ఉండే అనుమానం ఏంటంటే కొత్త వాలంటీర్లు తీసుకుంటారా లేదా పాత విధానాన్ని కంటిన్యూ చేస్తారా అని చెప్పి చాలామంది అయితే అనుమానం పడుతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది. అంటే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు కొత్తగా ఎవరినైనా వాలంటీర్ వ్యవస్థలో తీసుకుంటే వారికి మళ్ళీ కూడా మొత్తం విధానం అయితే తెలీదు. అలా కాకుండా పాత విధానాన్ని అమలు చేస్తే, అంటే పాత వాలంటీర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకుంటే వాళ్ళకి మొత్తం అంతా సచివాలయం సిబ్బంది సహా మొత్తం ఏమేం చేయాలో ప్రతిదీ తెలుసు కాబట్టి వాళ్ళకైతే బాగా ఉంటుందని చెప్పేసి వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. దీనిపై కూడా మొత్తం కూడా ఆలోచన చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ సచివాలయ సిబ్బందిలాగే ఉపయోగిస్తారా లేదా దానిపై కూడా స్పష్టత ఇవ్వనున్నారు. అంటే ఇప్పుడు వాలంటీర్లు సచివాలయంకే కాకుండానే వేరే పనులకి, అంటే ప్రభుత్వానికి ఏ విధంగా సహాయపడతారో అన్న దానిపై కూడా ఆలోచించి అప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగిస్తామని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో మనకి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ అయితే ఖచ్చితంగా ఉంటుందని మంత్రి గారు అలాగే కేంద్రం కూడా ఆలోచన అయితే చేస్తుంది. కనుక వాలంటీర్ వ్యవస్థ అనేది ఎక్కడికి పోదని అలాగే కొనసాగుతుందని చెప్పి కేంద్రం అయితే భావిస్తుంది. అయితే ఎన్నికలు ఇచ్చిన హామీల ప్రకారం అక్కడ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాన్ని అమలు చేయనుందని తెలుస్తుంది. అంటే ముందుగా సూపర్ 6 పథకాల్లో ఉన్న పథకాలన్నీ అమలు చేసి అప్పుడు వాలంటీర్ వ్యవస్థని చూద్దామని చెప్పేసి ఆలోచిస్తుందన్నమాట. అంటే ముందుగా చూసుకుంటే పెన్షన్ పంపు అయితే చేశారు. అంటే మనకు పెన్షన్ పంపుని చూసుకుంటే దాన్ని అయితే 4,000 రూపాయల వరకు పెంపు అయితే చేశారన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే ఆగస్టు 15 నుంచి కానీ లేదంటే దాని తర్వాత నెల నుంచి కానీ ఇక్కడ ఫ్రీ బస్ పథకం కూడా అమల్లోకి అయితే రానుంది. ఈ విధంగా అలాగే నెక్స్ట్ చూసుకుంటే నిరుద్యోగ భృతి, అలాగే తల్లికి వందనం కింద 15,000 ఈ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆలోచన చేసి ప్రభుత్వం అంతా కూడా ఆలోచన చేయడం కొద్దిగా సమయం కావాలి కాబట్టి కొద్దిగా టైం అయితే పడుతుందన్నమాట. సో ఖచ్చితంగా వాలంటీర్కి సంబంధించి అయితే మళ్ళీ తీసుకుంటారు. మళ్ళీ లేదంటే ఎగ్జామ్ పెడతారా, మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి అయితే మళ్ళీ తెలియాల్సి ఉంది. దానిపై కూడా అప్డేట్ అయితే ఇస్తారనమాట. సో అప్డేట్ రాగానే అందరికంటే ముందు
ముందుగా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం వచ్చినా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందుగా అయితే మీకే తెలుస్తుంది. ధన్యవాదములు. జై హింద్.